Hey guys, good morning. Welcome to my YouTube channel Meda Pandinti. సో టుడే టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద నా మేకప్ బుకింగ్లో ఇది లాస్ట్ బుకింగ్. ఈరోజు December 29th. టైం అరౌండ్ ఇప్పుడు 8:40 అలా అవుతుంది. సో ఇదే నా లాస్ట్ బుకింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఈ ఒక్క బుకింగ్ అయినా కంప్లీట్ బ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నా. అందుకని మీకు ఒక మేకప్ ఆర్టిస్ట్ లైఫ్లో బ్యాక్ సైడ్ అంటే అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ మీకు ఏమేమి జరుగుతాయి అవి చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇందాకే లేచాను. ఇప్పుడు ఒకసారి క్లయింట్తో మాట్లాడి కొన్ని థింగ్స్ ఉన్నాయి డిస్కస్ చేసేటివి, లైక్ లొకేషన్ ఇవన్నీ అడగాలి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ ఆల్రెడీ మేము ముందే డిస్కస్ చేస్తాము. లైక్ లొకేషన్ కానీ ఏమేమి కావాలి, ఎంతమంది రెడీ అవుతున్నారు, ఎలాంటి లుక్ కావాలి, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. బట్ స్టిల్ ఒక కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సేమ్ డే రోజు మార్నింగ్ ఒకసారి కాల్ చేస్తాను. ఈరోజు యాక్చువల్లీ ఉండేది ఒక శారీ ఫంక్షన్ అనమాట. మనం ముగ్గురిని రెడీ చేయబోతున్నాం. సో చూద్దాం హౌ దిస్ వ్లాగ్ గోస్. క్లయింట్ లొకేషన్ వచ్చి మాకు దగ్గరే ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ 1:30 or 2కి అలా స్టార్ట్ చేయాలి మేకప్ చేయడం. సో అప్పటి వరకు కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని వెళ్తాను. ఎవ్రీ బుకింగ్కి ముందు కొన్ని థింగ్స్, మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకసారి బ్రషెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసేసుకోవాలి. వ్యానిటీ అంతా యాక్చువల్లీ ముందే క్లీన్ చేసి పెట్టేస్తాను. బ్రషెస్ ఒక్కటి మాత్రం ఊకే వాష్ చేయడం వల్ల అవి బ్రిజిల్స్ అనేవి ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో అందుకోసమని జస్ట్ ఒక ఆల్కహాల్ స్ప్రేతోని 1 or 2 hours ముందు నేను స్ప్రే చేసేసి నీట్గా వాష్ చేసేస్తాను అనమాట, ఏం ప్రోడక్ట్ బ్రషెస్కి లేకుండా. సో ఇప్పుడు అది చేయాలి. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసి బ్రషెస్ క్లీనింగ్ చూపిస్తాను. సో ఇది నా బ్రష్ సెట్ కంప్లీట్గా. ప్రొఫెషనల్ మేకప్ కోసం అందరూ ఇలాంటి బ్రషెస్ సెట్ యూజ్ చేస్తారు. సో చాలా బ్రషెస్ ఉంటాయి. అయితే 1 more బ్రష్. సో ఇప్పుడు అరౌండ్ టైం 9:15, 9:20 అలా అవుతుంది. సో నేను బ్రషెస్ యూజువల్గా అయితే ఒక once in a month or twice in a month కంప్లీట్ వాష్ చేస్తాను. ఎలా అంటే వాటర్లో సోప్ చేసి బ్రష్ క్లెన్జర్ ఉంటుంది, దాంతో క్లెన్స్ చేస్తాను. బట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఐ కాంట్ కీప్ ఆన్ బ్రషింగ్, క్లీనింగ్ ద బ్రషెస్. అలా వాటర్ పెట్టి వేస్తే ఏంటంటే వీటిలో వచ్చేస్తాయి పైకి. సో అవి చేయడం వల్ల మన బ్రషెస్కే లాస్. సో ఆల్టర్నేటివ్ వే కంప్లీట్ ప్రోడక్ట్ వెళ్ళి హైజీన్గా ఉండాలంటే ఇలా క్రైలాన్లో మనకి బ్రష్ క్లెన్జర్ అని ఉంటుంది. ఇది మంచి బ్రాండ్, లైక్ చాలా బాగా క్లెన్స్ అవుతుంది. సో ఇది ఒక లిక్విడ్, మొత్తం బాటిల్ అంతా లిక్విడ్లో వస్తుంది. సో నేను ఏం చేశాను అంటే ఇలా ఒక ట్రాన్స్పరెంట్ స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాను, ఈజీగా ఉంటుంది. సో మీకు చూపిస్తాను నేను ఎలా క్విక్గా క్లీన్ చేస్తాను. కొన్నిసార్లు ఈవెంట్స్ ఏమవుతాయంటే మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి. సో నేను మార్నింగ్ యూజ్ చేసిన వాళ్ళకి బ్రషెస్ మళ్ళీ సేమ్ ఈవినింగ్ వాళ్ళకి కూడా అవే బ్రషెస్ యూజ్ చేయలేను, బికాస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర. సో నేను ఏం చేస్తాను అంటే క్విక్గా అయిపోతుంది. ఇలా ఒకసారి ఏదైనా బ్రష్ తీసుకొని చూడండి, ఇలా మొత్తం ఫౌండేషన్తో ఉంది కదా, అది షో యూ. సో ఇలా ఒక టిష్యూకి జస్ట్ ఇలా పెట్టి
ఇలా స్ప్రే చేసేసి ఇలా రబ్ చేస్తూ ఉంటే మొత్తం ప్రోడక్ట్ అంతా వస్తుంది. ఇంకొంచెం స్ప్రే చేయాలి. ఇది ఆల్కహాల్ బేస్డ్, సో చిల్డ్రన్కి కానీ కొంచెం ఐస్కి దూరంగా పెట్టి చేయాలి. దాన్ని చూసారా, ప్రోడక్ట్ అంతా వచ్చేసింది, బ్రష్ అంతా క్లీన్ అయిపోయింది. సో ఇంత క్విక్గా ఉంటుంది. ఇవి ఇలా ఒక 1-2 అవర్స్ ముందు మనం చేసుకున్నా కానీ దీనికి ఉన్న ఆల్కహాల్ అంతా పోతుందన్నమాట. సో తర్వాత హ్యాపీగా మనం యూస్ చేసేసుకోవచ్చు. సో నేను ఈ గ్యాప్లో మొత్తం ఈ బ్రషెస్ అంతా క్లీన్ చేసేస్తాను. సో బ్రషెస్ అన్నీ క్లీన్ అయిపోయాయి. సో చూసారు కానీ ఎంత నీట్గా క్లీన్ అయిపోయావు. చాలా ఈజీ కూడా అయిపోతుంది. ఇదే వాష్ చేసి మళ్ళీ వీటిని ఆరబెట్టాలి అంటే చాలా టైం పడుతుంది. సో దీన్ని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలానే ఉంచేసి, కొంచెం గాలి తగిలేలా ఉంచేస్తే డ్రై అయిపోతాయి. ఎందుకంటే ఆల్కహాల్ బేస్డ్ కాబట్టి మనకు ఆ స్మెల్ అనేది ఉండకూడదు. సో అది పోతే ఇవి నీట్గా క్లీన్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోవాలి. సో మీకు కూడా ఈ క్రైలాన్ది బ్రష్ క్లెన్జర్ లింక్ కావాలంటే ఇది మోస్ట్లీ నైకా ఆర్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, అండ్ బయట కొన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నేనైతే బయట తెచ్చుకున్నాను. ఇది మనకి అరౌండ్ 1000 రూపీస్ అలా ఉంటుంది. బట్ చాలా వర్త్ ఇట్. 500 ml వస్తుంది, చాలా రోజులు వస్తుంది. ప్రొఫెషనల్ వాళ్ళకైతే ఇది బెటర్ యూజ్ అని చెప్తాను. పర్సనల్గా యూజ్ చేసుకోవాలి ఇంత పెద్ద బాటిల్ ఎందుకు అని అనుకుంటే, ప్యాక్లో కూడా ఒక చిన్న బ్రష్ క్లెన్జర్ ఉంటుంది, పిఎస్సి ప్యాక్ బ్రాండ్లో. సో అందులో కూడా మనం యూజ్ చేయొచ్చు. సేమ్ దీనిలానే అది కూడా వర్క్ అవుతుంది. ఏమైనా లింక్స్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్, నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం లంచ్ ప్రిపేర్ చేసేసుకొని తినేసి ఒక 1-1:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే క్లయింట్ లొకేషన్ దగ్గర ఒక 2 PM వరకు ఉండాలి. సో ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి విల్ హ్యావ్ సమ్ లంచ్. సో నేను క్విక్గా రెడీ అయిపోతున్నాను. అక్వాలాజికల్ నుంచి ఒక మాయిశ్చరైజర్, అండ్ సేమ్ అక్వాలాజికల్ నుంచి ఇది రేడియన్స్ డ్యూ సన్ స్క్రీన్ అండ్ బేబీ పౌడర్, ఇవి యూజ్ చేసేసి జస్ట్ ఆల్రెడీ లిప్ బామ్ పెట్టేసుకున్నాను. అంతే రెడీ అయిపోవడం, నథింగ్ మచ్. సో నేను క్విక్గా రెడీ అయిపోతాను. సండే ఆఫ్ 2024 లాస్ట్ సండేనే కదా ఈరోజు. సో లాస్ట్ సండే కాబట్టి ఇదేంటి బొమ్మ చేపల్ని ఇంకేదో అంటారే, కొర్రమీను పులుసు, కొర్రమీను ఫిష్ ఫ్రై, ప్రాన్స్, ఇది మనం తెలంగాణలో బొమ్మ చేపల పులుసు, అదేమో ప్రాన్స్ ఫ్రై, అది నిన్న నైట్ చేశాను నేనే. అండ్ రైస్ కొంచెం ఆన్ చేయాలి, కుక్ అవుతుంది. బాగుందా? సాల్ట్ అంతా సరిపోయిందా? ఓకే. నాకు ఎందుకో పులుసు ఏమో బొమ్మ చేపలు నాకు అంత మంచిగా అనిపించదు, తినాలి ఈరోజు. చాలా ఇయర్స్ అవుతుంది కదా మనం తినక కూడా. ఒకటే ఉంటుంది మధ్యలో. అవును. సో ఇప్పుడు ఇదంతా కుక్ అయిపోయాక తినేసి ఈవెంట్కి స్టార్ట్ అవ్వాలి. మనం 2 కల్లా లొకేషన్లో ఉండాలి. రెడీ ఉంటాం, రెడీ అవ్వాలి. ఓకే. అన్నం మరి అన్నం కూడా వండేస్తే పని అయిపోతుంది. 2కి వెళ్ళామంటే ఈవినింగ్ అవుతుంది వచ్చేసరికి ఇంటికి. సో లెట్స్ బిగిన్. సో నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇదనమాట. ఇందులో ఇట్లా కంప్లీట్గా తెలుస్తుంది. ఇది ఒక బీచ్ ప్యాంట్స్, ఇవి మనకు జస్ట్ 400 రూపీస్ అలా పడింది. అండ్ ఇది రీసెంట్గా నేను స్టైల్ అప్ స్టోర్ మినీ వ్లాగ్ పెట్టాను కదా, అందులో తీసుకున్నాయి. 299, బట్ చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ చాలా క్లాసీగా ఉంది. కలర్స్ కూడా
సో ఫుల్ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ అవుట్ఫిట్స్వి. సో ఇప్పుడైతే తినేసి ఈవెంట్కి స్టార్ట్ అవుదాం. ఇప్పుడు టైం 1:30 అలా అవుతుంది. సో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇది నా లగేజ్, అది హెయిర్ బ్యాగ్, ఇది మేకప్ బ్యాగ్ అండ్ జస్ట్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయాలి కాబట్టి హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. సో లెట్స్ సీ అక్కడ వెళ్ళాక ఎలా రెడీ చేస్తానో కూడా చూపిస్తాను. ఆటోనే, ఇక్కడే కదా అందుకే ఆటో బుక్ చేశా. సో 1:30 కల్లా క్లయింట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇట్ జస్ట్ టేక్ 30 minutes, ఎందుకంటే ఒక 10 kilometer డిస్టెన్సే ఉంది కాబట్టి. సో క్లయింట్ లొకేషన్కి వచ్చేసరికి 2:10 అయ్యింది. ఫస్ట్ అయితే మేము హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ సవరాలు, ఇలాంటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటాం. శారీస్ కూడా, ఎందుకంటే ముందే ప్రీప్లీట్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ మై కంప్లీట్ సెటప్. క్లయింట్ వచ్చేసి నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ కాంటాక్ట్ అయ్యారు. సో తన వర్డ్స్లోనే నా వర్క్ పైన తనకున్న ఒపీనియన్ ఏంటో మీరే వినండి. మోస్ట్ ఆఫ్ ద మేకప్ అంటే నేను చాలా రిఫర్ చేస్తాం కదా, ఐ ఫెల్ట్ యూఆర్ గుడ్ ఎట్ డస్కీ స్కిన్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. బికాస్ వైట్ వాష్, గ్రే టోన్ అవన్నీ చేస్తున్నారు అనమాట అందరూ. ఆ గ్రే యాషీ ఫినిష్ అంటే రైట్ టెక్నిక్ పెద్ద ఏముండదు, అందరు యూజ్ చేసే ప్రోడక్ట్స్. సో మీరే విన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ నన్ను అసలు కన్సల్ట్ అయ్యేది ఈ రీజన్ వల్లే. ఎందుకంటే చాలామంది నాకు కాంప్లిమెంట్ చేశారు, మీరు డస్కీ స్కిన్ టోన్ పైన చాలా నీట్గా చేస్తారు, గ్రేగా కానీ యాషీగా కానీ మేకప్ అస్సలు కనిపించదు, చాలా ఫ్లాలెస్గా వస్తుందని కాంప్లిమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లైక్ హూ ఎవర్ ఈస్ లైకింగ్ మై వర్క్ అండ్ బుకింగ్ ఫర్ ద బిగ్ ఈవెంట్స్. సో హాఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పాను కదా, ఈ పాపదే. షీ వాజ్ సో క్యూట్. అసలు నాకు మేకప్ ఇలా కావాలి అలా కావాలని మాట్లాడుతూనే ఉంది. సో చూడండి మీరే మేకప్ ఎంత బాగా కనిపించిందో. పాప డస్కీ స్కిన్ టోన్ ఉన్న మేకప్ అనేది తన స్కిన్ టోన్కి తగ్గట్టు నీట్ ఫ్లాలెస్ ఫినిష్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ లుక్ ఆఫ్ హర్ మదర్. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. వాళ్ళందరికీ కూడా మేకప్ చాలా బాగా నచ్చింది. వాళ్ళ రిలేటివ్స్లో కూడా కొంతమందికి హెయిర్ స్టైల్, మేకప్ అండ్ శారీ రేపింగ్ చేశాము. అన్ఫార్చునేట్గా బిజీగా ఉండి క్లిప్స్ తీసుకోవడం మర్చిపోయాను. అండ్ మదర్కి వచ్చేసరికి ఇలా ఒక లేసెస్తోని మంచి బ్రేడెడ్ హెయిర్ స్టైల్ వేశాను. అండ్ పాపకు వచ్చేసరికి మీరు చూస్తున్నట్టయితే ట్రెండింగ్ 5 బ్రేడెడ్ హెయిర్ స్టైల్ వేశాము. ఇది ఎలా వేసామో కావాలంటే డెఫినెట్గా మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:40 అలా అవుతుంది. అప్పటికి మేము ఒక ఎండింగ్కి వచ్చేసింది అనమాట. 5 పీపుల్ని రెడీ చేసేసాం కంప్లీట్గా. ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. కావాలా? మాది ఇప్పుడే అయిపోయింది. టైం ఎంత అవుతుందిరా తీరు చూపి. నాకు 24 hours ఫార్మాట్ తెలియదు తెలుసా. 7:20 7:20 అవుతుంది ఈవెంట్ అయిపోయేసరికి. ఎప్పుడు వచ్చాం 2కి వస్తే 7:20 అవుతుంది. అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి. ఆయనే కావచ్చు బుక్ చేసిన ఆయన. ఇప్పుడే రీచ్ అయ్యాను ఇంటికి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:45 అవుతుంది. చూసారు కదా, ఇది కంప్లీట్ వ్లాగ్. సో ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందన్నమాట ఒక్క ఈవెంట్కి. బేసికల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా ఈవెంట్స్ ఉంటాయి. లైక్ ఒక డేలో 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ కూడా ఉన్న డేస్ ఉన్నాయి. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ హ్యాపెనింగ్. సో అప్పుడైతే అసలు వీడియో రికార్డ్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఇప్పుడు ఒకటే ఈవెంట్ ఉంది కాబట్టి ఇంత ప్రశాంతంగా రికార్డ్ చేసుకోగలను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. మీకు లైక్ ఏదైనా మేక్ ఓవర్కి హైదరాబాద్లో ఉండి మీరు ఏదైనా మంచి మేకప్ కోసం లైక్ కంప్లీట్ మేక్ ఓవర్, హెయిర్ మేకప్ అండ్ శారీ డ్రైపింగ్ కోసం చూస్తున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీద__ మేకవర్స్ అని ఉంటుంది. అందులో వెళ్ళి నా వర్క్ చెక్ చేయొచ్చు. అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కమెంట్ సెక్షన్లో అండ్ బయోలో మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో. సో అవి చూసి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చు, ఐ రిప్లై. అండ్ ప్రైజెస్ కూడా అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి హైదరాబాద్లో అయితే. అవుట్ సైడ్ హైదరాబాద్ కొంచెం అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. బట్ మేకప్ అనేది మీకు చాలా ఫ్లాలెస్గా అండ్ శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వర్క్ చూసి మీకు నచ్చితే డెఫినెట్గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.